ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుడి వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. 2 Corinthians 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఒక గొంగలి పురుగును గమనిస్తే అది చూడటానికి ఎంతో అసహ్యకరముగా ఉంటుంది. అది మురికైన ఎండిన స్థలములలో తిరుగుతుంది. ఆకులు, చెత్త దాని ఆహారము. అది తన శరీరముపై ఉన్న ముండ్ల వంటి వెంట్రుకలతో ఇతరులకు దురదను, బాధను కలుగజేస్తుంది. దీనిని సామాన్యముగా మనమెవ్వరము ఇష్టపడము కదా. అలాగే పాపి అయిన ప్రతి మానవుడు కూడా అసహ్యకరమైన స్థలములలో తిరుగువాడుగా, అయోగ్యమైన వాటిని తినువాడుగా ఉండటం మాత్రమే కాక అనేకులకు బాధను, వేదను, విసుగును కలుగచేయుచున్నాడు. అయితే అదే గొంగళి పురుగు గూడు కట్టుకొని అన్నపానములు మాని కొన్ని దినములు ఏకాంతముగా గడిపినప్పుడు ఆ గొంగళి పురుగు తన పాత రోత స్థితి నుండి సీతాకోక చిలుకగా మారి బయటపడుచున్నది. ఎంత ఆశ్చర్యమో కదా. దీనికి ఇప్పుడు నేల మీద పాకవలసిన అవసరం లేదు. అది గాలిలో ఎగురుతుంది. దానికి అసహ్యకరమైన రూపము లేదు. ఆకర్షణ కలిగిన రంగురంగుల రెక్కలతో ఉంటుంది. ఇక మురికిని, చెత్తను భుజించదు. శ్రేష్టమైన పుష్పములోని స్వచ్ఛమైన మకరందమును జుర్రుకుంటుంది. అది ఇక దురదను, బాధను కాక మన హృదయాలకు ఉల్లాసమును, ఆనందమును కలుగజేస్తుంది. ఇంతకీ క్యాటర్ పిల్లగా ఉన్నది చూడటానికి అసహ్యంగా, చండాలంగా ఉన్న ఈ గొంగళి పురుగు బటర్ఫ్లై సీతాకోక చిలుకగా ఎలాగయ్యిందంటారు? కారణం అది తన స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడింది. కాబట్టి ఇప్పుడు సీతాకోక చిలుకగా మారిన ఆ గొంగళి పురుగుని మనం చూసినప్పుడు మనం దానిని ఇష్టపడుతున్నాం. కారణం ఆ గొంగళి పురుగు స్వభావం పూర్తిగా మారిపోయినది. పాతదేదియు ఇక కనపడదు. అలాగే ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను అని బైబిల్ వాక్యం సెలవిచ్చుచున్నది. అలాగే ఎవరైనాను యేసు క్రీస్తును తమ హృదయంలోనికి చేర్చుకునే ఎడల ఆ వ్యక్తి జీవితము కూడా ఇలాగే మారిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. అవునండి, ఎప్పుడైతే యేసు క్రీస్తును మన హృదయంలోనికి మనం ఆహ్వానిస్తామో అప్పుడు మన జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. మార్పు పొందిన మీ జీవితాన్ని చూసి ఇతరులు కూడా ఇష్టపడతారు. ఆ పాత రోత జీవితం పోయి క్రొత్త జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. క్రీస్తును కలిగిన ఒక వ్యక్తి ఒక క్రొత్త జీవితాన్ని అనుభవిస్తాడు. ఆ వ్యక్తి ఇక అపవిత్రమైన చెత్త పుస్తకములను చదువక నీ మాటలు నా నోటికి చుంటతేనె దారిల వలె ఉన్న వనుచు దేవుని వాక్యమును ధ్యానించి ఆనందిస్తాడు. తానిక దుష్టుల సాంగత్యములోని, దుర్మార్గుల సహవాసములోను నివసింపక దేవుని ఆలయములోను, ఆయన పరిశుద్ధుల సహవాసములోను ఆనందించే వ్యక్తిగా ఉంటాడు. ఇతరులకు హానికరమైన, నిష్ప్రయోజకమైన బ్రతుకును కాక ఆశీర్వాదకరమైన, ప్రయోజనకరమైన జీవితమును జీవిస్తాడు. మరి ఈరోజు వాక్యం వింటున్న మీరు యేసుక్రీస్తు అనుగ్రహించు ఈ నూతన జీవితమును నీవు సంపాదించుకున్నావా? మీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టారా? ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారా? ఒకవేళ ఈరోజు మీ జీవితం గొంగళి పురుగు వలె అసహ్యముగా, అయోగ్యముగా ఉన్నదేమో, పాపానికి బానిసై ఒక రోత జీవితాన్ని జీవిస్తూ ఇతరులు అసహ్యించుకునే విధముగా ఉందేమో, ఆ గొంగళి పురుగు గూడు కట్టుకొని దానిలో ప్రవేశించినట్లుగా మీరును ఉపవాసం ఉండి మీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని ప్రార్థించండి. ప్రభువా, నాలో ఉన్న ఈ పాత రోత జీవితాన్ని తీసివేయండి, నా పాపాలను క్షమించండి అని పశ్చాత్తాపంతో మీరు ప్రార్థించడానికి ఈ రోజు ఇష్టపడినట్లయితే, ఆ యేసుక్రీస్తును మీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే దేవుడు మీ పాత రోత జీవితాన్ని తీసివేసి మరలా ఆ జీవితాన్ని జ్ఞాపకము చేసుకొనక క్రొత్త జీవితాన్ని మీకు అనుగ్రహిస్తారు. ఇతరులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మారుస్తారు అనే విషయాన్ని ఇప్పుడే మీరు గ్రహించండి. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టండి, దేవుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టండి, విశ్వాసముతో ప్రార్థించండి. అద్భుతకరుడైన మన యేసు ప్రభువు మీ పాత రోత జీవితమును తీసివేసి నూతనమైన జీవితమును అనుగ్రహించును. మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ప్రభువా నా పాత రోత జీవితాన్ని తీసివేయండి అని పశ్చాత్తాపంతో మీ దగ్గరికి వచ్చి ఆ పాత రోత జీవితము నుంచి విడుదల పొందాలి అని ఆశపడుతున్నారో, మీకు మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారు, ఇప్పుడే మీ బిడ్డలను దర్శించమని
పాపపు జీవితాన్ని తీసివేసి ఒక కొత్త జీవితాన్ని, ఒక నూతనమైన జీవితాన్ని వాళ్ళకి అనుగ్రహించమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు మీరే జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.